మరియా, భయపడకుము, నీవు గర్భము ధరించి ఉన్నావు. నేను పురుషుని ఎరుగను స్త్రీని, నాకు ఇదేనా సాధ్యం? నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. Ei, sopra poi ci treso ya. కళ్ళు తెరిచొస్తుంది మైక్ ఎవరితో పట్టుకున్నా యోసేపు, ఓ యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేసుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించింది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెమో పెళ్లి కాని స్త్రీ. లోకం చూస్తే ఏమనుకుంటుంది? ఏం చేయాలి? నేను ఎలా చేయాలి? ఏమిటి? అమ్మా, మా ఆవిడ పంట నొప్పులతో బాధపడుతుంది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? మా ఇంట్లో స్థలం పోయాకో, దయచేసి చూడండి అమ్మా. మా ఇంట్లో స్థలం వెళ్ళు. ఎవరయ్యా మీరు? అమ్మా, మా ఆవిడ పంట నొప్పులతో బాధపడుతుంది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? మా ఇంట్లోనే స్థలం లేదు. మా ఇంటికి చుట్టాల చిరిపోయపో. దయచేసి చూడండి అమ్మా. మా ఇంటికి చుట్టాల చిరిపోయపో. అమ్మా, మా ఆవిడ పురిటి నొప్పులతో బాధపడుతుంది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? దయచేసి చూడండి అమ్మా. దయచేసి చూడండి అమ్మా. చూడు ఇంట్లోనే స్థలం లేదు పోయపో. దయచేసి చూడండి అమ్మా. మా ఇంట్లోనే చుట్టాల మాకే స్థలం లేదు పోయపో. దయచేసి చూడండి అమ్మా. మా ఇంట్లో స్థలం లేదు, కానీ పక్కన పశువుల పక్కన అందులో నిల్వ చేస్తూ ఉంటారా? వీడియో ఎత్తుకుంటుంది అనుకోండి అరే
అరే మల్లయ్య మీ ఇంట్లో ఏం కూరరా? నాటుకోరా పుట్టకూరనా? నాటుకోరా పందికూరనా? నాటుకోరా నాటుకోడా? మన పందికూర పుట్టుకోర చూడండి వాళ్ళ చూడండి భయపడకుడి, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇవే మీ కానవారు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. అరేమో తెల్లగా చేంజపు పెద్దరా? మన కొరకు రక్షకుడు పుట్టిందట్రా. గొర్రెపిల్లనా? మన కొరకు రక్షకుడు పుట్టిందట్రా. రక్షకుడా? మచ్చలేని గొర్రెపిల్లని తీసుకురా బాగా. పదండ్రా. మన కొరకు రక్షకుడు పుట్టినాడు. మన కొరకు రక్షకుడు పుట్టినాడు. మన కొరకు రక్షకుడు పుట్టినాడు. అరే రక్షకుడు ఎంత ముద్దు ఉన్నాడు కదా. పదండ్రా ఊరు చాటిద్దామండి. మన కొరకు రక్షకుడు పుట్టినాడు. మన కొరకు రక్షకుడు పుట్టినాడు. నువ్వు నా చేయి గడ్డొద్దు ఇది. సుశీల్ ఎవరైనా మీరు? మేము తిరుపతి జ్ఞానము. ఎందుకు వచ్చారు? వీలేదే వీలేదు. రాజుగారు ముఖ్యమైన సభలో ఉన్నారు. దయచేసి చూడండి. ఇచ్చటనే ఉండు. చిత్తమ్మ చెప్పుడు. మీకోసం తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఉన్నారు. ప్రవేశపెట్టుము. చిత్తమ్మ మిమ్మల్ని రాజుగారు రమ్మారు. సెలవిందు. మేము తిరుపతి దేశ జ్ఞానులు. రాజుగారు పుట్టిన వారు ఎక్కడున్నారు? మిమ్మల్ని చూసి పూజింపు వచ్చింది. ఎవరక్కడ? దూరం దూరం ఉండండి, దూరం దూరం ఉండండి. శృతి దూరం దూరం ఉండండి. సాక్షాత్కాన్ని ప్రవేశపెట్టుము. మహాప్రభు చిత్త మహాప్రభు, రాజుగా పుట్టిన వారు ఎక్కడున్నారో చూడుము. యూదా దేశపు బెత్లెహేమ నేడు యూదా ప్రధానంలో ఎంత మాత్రమో అల్పుడో కాదు అని రాసి ఉంది మహాప్రభు. ఇక మీరు వెళ్ళుడి. చిత్తం మహాప్రభు. మొదట మీరు వెళ్ళాయని పూజింపుడి, ఆ పిమ్మట మేము వచ్చాయని పూజింపుదు. అరే బట్టలు దూరం దూరం జరగండి, దూరం దూరం జరగండి, దూరం దూరం జరగండి. ఇప్పుడు రాజు కనిపిస్తుంది. ఏమేమి ఎక్కడ అత్యజమండలమైన ఈ నా సామ్రాజ్యంలో నేను తప్ప మరో రాజు ఉంటారమ్మా. అకల్లా సంభవం అటు అటు. మాటలి కల్లా
లాస్ట్కే చెప్పి కొట్టాను. అరే అటు వెళ్ళిపో, అటు వెళ్ళిపో. నేను అర్పించు బంగారం, నేను అర్పించు సంగం, నేను అర్పించు పొలం. ఆమేన్. అటు అటు వెళ్ళిపో. మళ్ళా మెల్లగా. మీరు తూర్పు దిక్కు నుండి వెళ్ళండి. ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొడదామా?